విలియం కేరీ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన చాలా కష్టాల గుండా వెళ్ళాడు. ఆయనకు ఒక నినాదం ఉండేది, దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెట్టాలి, దేవుని నుంచి గొప్ప కార్యాలు ఆశించాలి అని. ఆయన చాలా భయంకరమైనటువంటి కష్టాలు గుండా వెళ్ళాడు. ఒక దినాన్న ఆయన 268 పేజీలు, అప్పట్లో ఈ ప్రింటింగ్ కోసం అన్ని అచ్చు వేయడానికి రెడీ చేసుకుంటారు కదా, 268 పేజీలు ప్రింటింగ్ ప్రెస్లో అచ్చు వేయడానికి అన్ని రెడీ చేసుకుంటా ఉంటుంటే ఇంటి దగ్గర నుంచి కబురు వచ్చింది, నీ భార్యకి పిచ్చి వచ్చింది, రాళ్లతో తలకాయను కొట్టుకుంటుందని. క్యాథరిన్, నా భార్యతో రాళ్ళతో కొట్టుకుంటుందంట అని ఆయన ఇంటికి హుటాహుట్న పరిగెత్తుకుంటా వెళ్తున్నాడు. ఆయన వెళ్తా ఉంటే వెనక నుంచి ఒక చిన్న బాబు పరిగెట్టుకుంటా వచ్చి కేరీ కేరీ అని అరుస్తూ ఉంటే ఏమైందనంటే, ఏమో తెలీదు, ఇప్పుడే ప్రింటింగ్ ప్రెస్ తగలబడిపోతుందని అన్నాడు. రాళ్లతో కొట్టుకుంటున్నటువంటి భార్య దగ్గరికి వెళ్ళాలా, తగలబడిపోతున్నటువంటి ప్రెస్ దగ్గరికి వెళ్ళాలా? అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన పరిచర్యను వదిలేయలేదు, సాహసించాడు. భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి. ఎన్ని భాషల్లో అయితే అన్ని భాషల్లోకి బైబిల్ తర్జుమా చేయాలని ఒక్క మనిషి 44 భాషలు నేర్చుకున్నాడు. ఆయన ఒక్క మనిషి 44 భాషలు నేర్చుకున్నాడు. 40 భాషల్లోకి బైబిల్ తర్జుమా చేయడానికి పూనుకున్నారు. 28 భాషల్లోకి కొత్త నిబంధన పూర్తి చేశాడు. 17 భాషల్లోకి పూర్తి బైబిల్ను పూర్తి చేశాడు. ఆయన ఒక్కడో. దేవుడు ప్రోత్సహించాడు. ఆయన మనం చేసింది ఏంటి? కొంతకాలం బతుకుతాం, చచ్చిపోతాం. మనం ఈ లోకానికి విడిచిపెట్టేది ఏంటి?